ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం, మరో ప్రత్యేకత బహుళ ఏకాదశి, తిల ఏకాదశి అంటాం. ఈరోజు మహావిష్ణువు యొక్క స్మరణ, విష్ణు స్వరూపాల యొక్క ఆరాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహపీడను తొలగిస్తుంది. మరి 12 రాశుల వారు విష్ణు స్వరూపాలను ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి పరిశీలిద్దాం. వ్యాపార సంబంధిత విజయాలు వేగవంతంగా పొందాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యబహుళ ఏకాదశి, దీన్నే తిల ఏకాదశి అంటాం. ఈరోజు చేసేటువంటి స్నానంలో నువ్వులు కలిపి స్నానం ఆచరించడం ద్వారా శని యొక్క దోషాలు దూరం అవుతాయి. అలాగే నువ్వుల దానం కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం, అలాగే గోదానం, అన్నదానం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి. ఇది అనుకూల ప్రతికూల ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం ఉపకరిస్తాయి. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ద్వారా ఏర్పడేటువంటి రకరకాలైనటువంటి ఈతి బాధలను దూరం చేసుకోవటానికి ఈశ్వర స్మరణ ఉపకరిస్తుంది. ఇప్పుడు సుమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వర కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మల భాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణాకరలింగం, రావణదర్ప వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం, బుద్ధి వివర్ధన కారణలింగం, సిద్ధసురాసురవందితలింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఇప్పుడు 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పారిశ్రామిక రంగం వారికి పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే తద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి ప్రతికూలత విఘ్నాలని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తిల ఏకాదశి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని తులసిధరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యాపార సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. పిల్లల విషయంలో సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు కూడా. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు.
వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి మెరుగవుతుంది. వ్యాపార రంగం వారికి లాభాలను గడించేటువంటి ఆలోచనలు ప్రబలమవుతాయి. అనుకూలతను పెంపొందింప చేసుకునేటువంటి విధి విధానాలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తిల ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా లేదా పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన వ్యక్తుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు మాత్రమే సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు సమస్యలు ఎదురవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు స్థిరాస్తి రంగం వారికి కూడా వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తిల ఏకాదశి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానం ద్వారా ఏర్పడినటువంటి అనుకూలతని సద్వినియోగపరచుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే దూరం చేసుకోలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో మాత్రం మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు కూడా. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే కొనసాగించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. తిల ఏకాదశి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి అలజడి ప్రబలమవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా గృహపరంగా కూడా కొనసాగుతాయి. నూతన బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. సంకోచ పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు క్రీడారంగం వారికి ప్రబలమవుతాయి. పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆటంకాలను కలిగిస్తాయి. వాహన సౌఖ్యం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. తిల ఏకాదశి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా అనుకూల మార్పులు ఆర్థికంగా గృహపరంగా చేకూరితే ఆనందం లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆటంకాలను అధిగమించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. స్వాభిమానంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను చకచక పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. అభివృద్ధిలో పారిశ్రామిక రంగం వారికి బలం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి.
బాధ్యతలు న్యాయబద్ధ వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారికి ఉపకరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తిలా ఏకాదశి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మానసిక భీతి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైన ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాలు మాత్రం అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి పోటీ పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే కొనసాగించలేకపోతారు. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. క్రీడా విషయాలు మాత్రం క్రీడా రంగం వారికి అనుకూలిస్తాయి. బాధ్యతలతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తిలా ఏకాదశి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ పరంగా కూడా కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం వ్యవసాయ రంగం వారికి లభిస్తుంది. కార్మిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కార్మిక రంగం వారికి తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాలు రాజకీయ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆదాయాన్ని ఆకస్మికంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి కూడా ధీశక్తితో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సాహస నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో క్రీడా రంగం వారికి చేయూత లభిస్తుంది. విజయాలు కూడా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. తిలా ఏకాదశి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు అనంత పద్మనాభ స్వామిని భక్తి శ్రద్ధలతో కనకాంబరాలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు క్రమక్రమంగా తొలగిపోతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా గృహపరంగా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో విఘ్నాలని మెల్లమెల్లగా దూరం చేసుకోగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. ప్రయాణాలు అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనువైనటువంటి నిర్వహణ ద్వారా విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యలో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. మహిళలకు గృహపరమైనటువంటి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. రుణ ఒత్తిళ్లు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. తిలా ఏకాదశి సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహమూర్తిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు విఘ్నాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. అదృశ్య సంఘటన గృహరీత్యా ఆహ్వానించబడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిభ గుర్తింపబడుతుంది. అనివార్య కారణాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించబడతాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మంచి అవకాశాలు పొందేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి లాభిస్తుంది. విజయాలు ఏర్పడతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు విద్యారంగం వారికి ఉపయోగపడతాయి. మహిళలకు గృహపరమైనటువంటి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. తిల ఏకాదశి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆరోగ్యపరంగా కలిసి వస్తాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేనటువంటి పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన వెన్నట్టు ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. విదేశీ సంబంధిత ప్రయత్నాలు లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో క్రీడారంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఓర్పుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తిల ఏకాదశి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు అనంత పద్మనాభ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంకోచ పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మిత్రుల సఖ్యత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతుంది. క్రీడా విషయాల్లో క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు గృహంలో ఆనందాన్ని పెంచుతాయి. సఖ్యతని పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. తిల ఏకాదశి సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. వ్యాపారంలో సులభ రీతిలో లాభాలు గడించాలంటే ప్రతి బుధవారం పెసలు దానం చేయాలి. బుధ ప్రీతికి దోహదపడేటువంటి వృక్షాలని నాటడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ పఠించడం లేదా వినటం, ఇటువంటి ప్రక్రియలు లాభాలను వేగవంతం చేస్తాయి. వ్యాపారరీత్యా అభివృద్ధి కార్యక్రమాలను కలిగిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా ఇంటి యజమాని ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని విధాలా కూడాను ఆ ఇల్లు ఆనందకరమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్యవంతులై ఏ పని చేయలేనప్పుడు ఆ గృహం ఏదో కోల్పోయినట్టుగానే భావించాల్సి ఉంటుంది కదా. ఇటువంటి పరిస్థితుల యొక్క ప్రభావాన్ని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటూ ఉంటుంది. వాస్తు దోష నివృత్తి చేసినప్పటికీ కూడాను కలిసిరాని కాలం ఉన్నప్పుడు జ్యోతిష శాస్త్రరీత్యా ఆ ఇంటి యజమాని ఇల్లాలి యొక్క గ్రహాల యొక్క గతులను అంచనా వేసుకొని దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించటం సర్వత్రా కూడాను శుభదాయకంగా మనకు శాస్త్రవేత్తలు తెలియజేశారు. కాబట్టి ఈ నవగ్రహాల్లో రాహు కేతువుల యొక్క ప్రభావం చాలా విచిత్రాతి విచిత్రంగా ఉంటుంది. రాహు యొక్క ప్రభావం తీక్షణంగా ఉన్నప్పుడు అనుకున్న పనులు నెరవేరకపోవటం, చీటికి మాటికి తగాదాలు రావటం, కోర్టు కేసులు లాంటి వ్యవహారాల్లో ఇరుక్కోవటం, మంచికి పోయినా చెడు ఎదురవటం లాంటి సంఘటనలతో పాటుగా ఉన్నట్టుండి అనారోగ్యం చేయటం లాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. అలాగే కేతువు చెప్పా పెట్టకుండా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా కోపదారీ తత్వంతో పాటు తాను చెప్పిన మాట అందరూ వినాల్సిందే అనేటువంటి విశేషం కూడా ఉంటూ ఉంటుంది. ఇలా రాహుకేతుగ్రస్త దోషాలు పట్టినప్పుడే
దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు రావటం, వివాహాలు ఆలస్యంగా జరగటం, సంతానలేమి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇత్యాది లక్షణాల యొక్క ప్రభావం నుంచి బయల్పడి గృహంలో శాంతియుత సహజీవనం, అవగాహన తత్వం అర్థం చేసుకొని అనుకూల సామరస్య ఆదర్శ తత్వంతో విరాజిల్లటానికి రాహువుకి కేతువుకి సంబంధించినటువంటి దీపారాధన చేసేటువంటి విశేషాంశాల్లో తప్పనిసరిగా రాహుగ్రహ అనుకూలం కోసం నలుపు వర్ణం కలిగినటువంటి 8 ఒత్తులను దీపారాధన కుందిలో వేసి వెలిగించాలి. అది మట్టి ప్రమిదలో చేస్తే మంచిది. అంతేకాకుండా ఏదైనా శక్తి దేవాలయానికి వెళ్ళి, అంటే దుర్గాదేవి కాళికాదేవి ఆలయానికి వెళ్ళి నిమ్మడొప్పలో దీపారాధన గనక చేసినట్లయితే నువ్వుల నూనె వేసి రాహుగ్రస్త దోషం నుంచి నివారణ ఏర్పడుతుంది. నిమ్మకాయ పూజ ఇంటిలో చేయకూడదు. దీపారాధన నిమ్మకాయ మీద, నిమ్మకాయ డొప్ప పిండి దాంట్లో నూనె పోసి ఒత్తి వెలిగించే ప్రక్రియ ఇంటిలో మాత్రం చేయకండి. కేవలం దుర్గాదేవి కాళికాదేవి మొదలైన శక్తితత్వం కలిగినటువంటి దేవాలయాల్లోనే చేయాలి అంటోంది శాస్త్రం. అందుచేత ఇంటిలో గనక నిర్వహించేటైతే మామూలు మట్టి ప్రమిదలోనే నువ్వుల నూనె పోసి నలుపు రంగు కలిగిన ఒత్తులతో దీపారాధన చేయవచ్చు. దుర్గే 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 అని చెప్పేసి భావించినా కూడా చాలా విశేషంగానే ఉంటుంది. ఇక కేతుగ్రస్త దోషం. ఈ కేతువు యొక్క తత్వం ఏంటంటే తెలియని, అసలు ఊహించినటువంటి అనారోగ్య పరిస్థితిని ఇచ్చి మరలా రక్షింపజేస్తూ ఉంటాడు. కేతువు మోక్షకారకుడు సహజసిద్ధంగా. అందుచేత తెల్ల జిల్లేడు ఒత్తులు, ఈ తెల్ల జిల్లేడుతో తయారు కాబడిన 9 ఒత్తులను కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. కొబ్బరి నూనెకి వినాయక స్వామికి అవినాభావ సంబంధం ఉందండి. కేతుగ్రస్తం వినాయకుడికి సంబంధించింది. అందుచేత వినాయకుని పూజ, గరిక పూజ చేయటం, ఇంటిలోనే స్వామివారికి నైవేద్యం పెట్టడం, అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం. ఈ విధంగా కనుక తెల్ల జిల్లేడు నారతో తయారు చేయబడినటువంటి ఒత్తులు 9 వినాయకుడి దగ్గర వెలిగించి దీపారాధన చేయాలి. కొబ్బరి నూనెతో స్వామివారికి నైవేద్యం మాత్రం బెల్లం ముక్క కానీ, అరటిపండు కానీ, లేక ఉండ్రాళ్ళు కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే కేతుగ్రస్త ప్రభావతత్వంతో కొట్టుమిట్టాడేటువంటి కుటుంబ పరిస్థితుల యొక్క ప్రభావం సన్నగిల్లి ఆనందతత్వంతో ఆ యొక్క గృహం విరాజిలింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని అసలు సిసలైన దేవాలయంలోకి వెళ్ళాలా అక్కర్లేదా అని చెప్పేసి చాలామందికి సమస్యగా ఉంటుంది. సహసిద్ధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలంటే, ఆ గ్రహాల్లో ఏ గ్రహమైనా మీకు అనుకూలంగా లేదనుకోండి, ఆ గ్రహం మీ వెంటనే పడి వస్తుంది కదా. అందుచేత నవగ్రహాల్ని దర్శించిన తరువాత కాళ్ళు కడుక్కొని మీరు శివాలయాన్నో విష్ణాలయాన్నో దర్శించండి అని శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం వెనకాల దాగిన పరమార్థంగా ఇక్కడ గుర్తించాలి. నవగ్రహాలు అనేటువంటివి ఇంటిలో పూజా మందిరంలో ఉంచి పూజ చేయవచ్చా లేదా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. అష్టలక్ష్ములు ఉన్నాయి చూసారా, ఆ యొక్క బొమ్మలు ఉన్నటువంటి పూజా మందిరంలో పెట్టిన తర్వాత నవగ్రహాలు పెట్టి పూజ చేయాల్సిన పని లేదు. ఇళ్లల్లో కూడాను కొంతమంది గ్రహాలు బాగాలేనప్పుడు నవగ్రహాలకి సంబంధించిన ధాన్యాలన్నీ కూడాను ఒక ముగ్గు వేసి, ఆ ముగ్గులో ఏ గ్రహానికి ఎటువంటి ధాన్యం ఉంటుందో ఆ ధాన్యం కుప్పగా పోసి మధ్యలో దీపారాధన చేసి దానికి సంబంధించిన నవగ్రహ ఆరాధన చేసేటువంటి విధి విధానాలు ఉన్నాయి. అయితే ఇది ఇంటి మధ్యలో చేయకూడదు. ఇంట్లో విశాలమైనటువంటి ఖాళీ స్థలం గనక బయట ప్రాంగణంలో ఉంటే
ఈ విధమైన పూజ నిర్వహించడంలో తప్పు లేదు. కానీ మధ్య హాలులో ఆయనంలో ఇలా నవగ్రహాల మండపాన్ని, అంటే ఈ యొక్క నవగ్రహాలకి సంబంధించినటువంటి వీటన్నిటినీ కూడా ముగ్గులో పోసి మధ్యలో దీపారాధన చేసి వెలిగించి పూజ చేయటం మాత్రం కించిత్తు ఆనందానికి విఘాతం ఏర్పరిచేటువంటి పరిస్థితులే ఉంటాయి అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మదినా మాట కొకింతయు బెదరవు. నేను చెప్తున్నటువంటి మాట పరమ సత్యం. నేను ఇంకొకలా మాట్లాడను నీకు తెలుసు. అయినా నీకు ఆరోగ్యవంతమైన భయం లేదు, టెంపరితనం. వాళ్ళిద్దరూ నారాయణుడు నరుడు అయినా సరే నన్నేం చేస్తారు? నేను వాళ్ళని చంపేస్తానంటావు తప్ప ఎందుకు ఈ యుద్ధం? ఇంతమందిని ఎందుకు బలిపీఠం మీదకి ఎక్కించడం? నా చేతిలో ఒక పరిష్కారం ఉండగా ఆ పరిష్కారాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వెళ్ళడం ఏమిటి అన్న ఆలోచన నీకు రాదు. ఇది చాలా ప్రమాదకరమైన పోకడు సుమా. ఈ ఆరోగ్యవంతమైన భయం లేని వ్యక్తి ఎవరుంటాడో వాడొక్కడే కాదు, వాడితో పాటు చాలామంది వెళ్ళిపోతారు. కళత్రాణి చ సౌమ్యాణి మిత్రవర్గం స్తథైవచ యదీచ్యసి చిరంభోక్తం మా కృధా రామ విప్రియం అంటాడు మారీచుడు రామాయణంలో. నువ్వు ఒక్కడివే వెళ్ళిపోవు రావణ. నువ్వు, నీ భార్యలు, నీ బిడ్డలు, నీ సైన్యం, నీ దేశం, నీతో ఉన్న ప్రజలు అందరూ వెళ్ళిపోతారు. ఎందుకని కాంచన లంకకి అధిపతివి కనుక నీతో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. తన వెనక ఎంతమంది ఉన్నారో మనిషి అంత మర్యాదతో, అంత గౌరవంతో, అంత వినయంతో ఉండడం నేర్చుకోకపోతే వాడు కాదు పోయేది, వాడి వెనక ఉన్న వాళ్ళందరూ కూడా పోతారు. అందుకే ఎంతమందికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, ఎంతమందికి తాను నాయకత్వం వహిస్తున్నాడో, ఎంతమంది తన వెనక ఉన్నారో, ఎంతమంది తనని అనుసరిస్తారో అంత జాగ్రత్తగానూ తాను ఆలోచించగలగాలి, అంత జాగ్రత్తగానూ మార్గాన్ని నిర్దేశం చెయ్యగలగాలి. దానికి సంబంధించినటువంటి ఆరోగ్యవంతమైన భయము లోపల ఉండాలి. అది నీకు లేకపోతే నువ్వు ఒక్కడివే కాదు మడిసిపోయేది. నీ వలన రేపొద్దున్న 11 అక్షోహిణీల సైన్యం నశించిపోతుంది. ఏమనుకుంటున్నావు? కాబట్టి నీకు భయం లేకపోవడం గొప్ప అనుకుంటున్నావు, ప్రమాదం. చీల్చి చెండాడి చెప్పాడు. ఒక తాతగా, ఒక గురువుగా, ఒక విజ్ఞుడిగా ఎక్కడ దాపరికం లేకుండా కుండ బద్దల కొట్టి మాట్లాడాడు భీష్ముడు. అందుకే మదినా మాట కొకింతయు బెదరవు, అకార్యంబునందు ప్రేమ కలిగియుందువు. ఏది చెయ్యకూడదో దాని మీదే ప్రీతి. ఒక పని చేసే ముందు పెద్దలను సంప్రదించి చెయ్యాలి. నీకు అది లేదు, నీ అంతా నువ్వే నిర్ణయం చేసుకుంటావు. నిర్ణయం చేసుకున్న తర్వాత నీ నిర్ణయం నిలబెట్టడానికి మేము కావాలంటావు. యుద్ధం చేయమని భీష్ముడు చెప్పాడా? యుద్ధం చేయమని ద్రోణుడు చెప్పాడా? యుద్ధం చేయమని కృపాచార్యుల వారు చెప్పారా? విదురుడు చెప్పాడా? సంజయుడు చెప్పాడా? మునులు చెప్పారా? చెప్పరు. ఆయన చేసుకుంటాడు నిర్ణయం. ఆయన చేసుకున్న నిర్ణయానికిట వీళ్ళు గెలిపించాలట. మీరు నన్ను గెలిపించాలంట. మీరు నన్ను గెలిపించాలని వాళ్ళు లేకపోతే గెలవలేననుకున్న వాడివి మా మాట ఎందుకు వినవు? మరి మా మీద ఆధారపడిన వాడివి, మా పెద్దరికం మీద ఆధారపడిన వాడివి, మమ్మల్ని సంప్రదించవలసిన అవసరం లేదా? ముందు చెప్పవలసిన అవసరం ఉండదా? అంటే నిర్ణయం నీది, సమర్థించవలసిన అవసరం మాదా? నీకు గెలుపు తెచ్చిపెట్టడం మా వంతా? ఏమిటి నీ నడవడి? ఇలా ఉండొచ్చా? ఒక్క దుర్యోధనుడికని మీరు అనుకోకండి. ఆత్మ వివేచన చేసుకుని నిష్పక్షపాతంగా అలా మనం ఉంటున్నామా? ఒకవేళ మనం అలా ఉంటే అలా ఉండకుండా మనని మనం దిద్దుకుందాం అని అనుకోకపోతే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భీష్ముని యొక్క శ్వాస పొందిన ఆవేదనకు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి అకార్యంబునందు ప్రియము కలిగి ఉందువు. చెయ్యకూడని పనులన్నిటి మీద నీకు ప్రీతి కలిగి ఉంటుందే.
కౌరవులకు కాలము తిదియో కాకిట్టి గర్వతిని ఏమందున్. కౌరవులకు కాలం చెల్లిపోయింది, ఇక వాళ్ళు భూమి మీద ఉండే అవకాశం లేదు. అందరూ కట్టుకుని వెళ్ళిపోయేటటువంటి కాలము సంప్రాప్తమైపోయింది. అందుకు నీకు ఈ బుద్ధి పుట్టింది తప్ప లేకపోతే ఏమనాలి? వాళ్ళు నరనారాయణులు రా, అర్జునుడు కృష్ణుడు అని నేను ఒక పక్క చెప్తూ ఉంటే నీ తలకెక్కట్లేదు, యుద్ధం గురించే పెడదామని నువ్వు ఆలోచిస్తున్నావంటే ఏమనుకోవాలి? కాబట్టి నేను ఇన్ని చెప్పినా నీ తలకెక్కదు కదా, యుద్ధం మొదలుపెట్టు. యుద్ధం మొదలుపెట్టిన తర్వాత నిన్ను యుద్ధం చేయి యుద్ధం చేయి యుద్ధం చెయ్యి అని అస్తమానం చెప్పేవాళ్ళు ఎవరు? ఇదిగో నీ పక్కనున్న శకుని చెప్తూ ఉంటాడు, నీ పక్కనున్న ఆ కర్ణుడు చెప్తూ ఉంటాడు, నీ పక్కన ఉన్న ఆ దుశ్శాసనుడు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు యుద్ధం చెయ్యి అని చెప్తూ వాళ్ళు వస్తున్నారు. యుద్ధం చెయ్యొద్దు 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 అని మేము చెప్తూ వస్తున్నాం. మా మాటకి నువ్వు విలువ ఇవ్వలేదు కాబట్టి ఇక మేం మాట్లాడే అవకాశం ఉండదు. యుద్ధభూమికి ఎడతాం, నిస్సంగులం, కర్మయోగులం. మా కర్తవ్యం చెప్పడం నువ్వు వినలేదు, యుద్ధం చేస్తాం. ధర్మం గెలుస్తుంది కాబట్టి మేము పడిపోతాం, అందులో సందేహం లేదు, మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు నీకు ఈ యుద్ధం చేయమని చెప్పిన వాళ్ళు చెప్పే వార్తలు ఏమిటో తెలుసా? యుద్ధం నుంచి ఎంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఎక్కడ భీష్ముడు చెప్పలేదని మీరు చెప్పగలరు? ఒక ఇంటి పెద్దగా ఎంత కుండ బద్దలగొట్టి మాట్లాడాలో అలా మాట్లాడాడు. హితములకు నాదు వచనంబులిప్పుడు విననివాడవైతేని అప్పుడు వారువడీరి వీరువడీరి అను పలుకులు విందుగాక శకుని కర్ణ దుశ్శాసనుల్ సమ్మతింప. యుద్ధం ప్రారంభమైన తర్వాత భీష్ముడు చనిపోయాడు అని వార్త వస్తుంది, ద్రోణుడు చనిపోయాడు వార్త వస్తుంది. అలాగే పెద్దలైనటువంటి వారు ఈ యుద్ధంలో నీ వలన తప్పక యుద్ధానికి ఎడుతున్న వాళ్ళు ఒక్కొక్కడు పడిపోతాడు అని వార్త వస్తుంది. అప్పుడైనా వీళ్ళు బాధపడతారని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను యుద్ధం చేయమన్న వాళ్ళు ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అంటారు. ఆఖరణ నువ్వే పోతావు. అప్పటి వరకు వీళ్ళు చెప్తుంటారు, నువ్వు వింటావు. ఈ చెప్పిన వాళ్ళు కూడా పోతారు సుమా. వీళ్ళు ఉండరు, నువ్వు ఉండవు, నీ తమ్ముళ్ళు ఉండరు, మేము ఉండవు. కాబట్టి ఆలోచించుకో, ఏమిటి సాధిస్తావో. ఇక పైన నువ్వు వినేవన్నీ దుర్వార్తలే. ఎందుకో తెలుసా? నేను చెప్పిన మాట వింటలేదు కాబట్టి. అంటే తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ జీవితంలో మంచి మాట వినకపోవడం ఎంత ప్రమాదకరమో చూడండి. ఆ మూర్ఖత్వం, నేను వినను అని భీష్మించు కూర్చోవడం, ఆ మూర్ఖత్వంతో ముందుకెళ్ళడం ఎంత ప్రమాదకరమైన పర్యవసానములను తీసుకొస్తుందో నిర్మోహమాటంగా చెప్పాడు భీష్ముడు. వీడొకడు ఎప్పుడూ నీ పక్కన ఉంటాడు, అయిన దానికి కాని దానికి యుద్ధం చేస్తానంటూ ఉంటాడు. ఏమి యుద్ధం చేయగలడా? నరనారాయణులను ఎదుర్కొనగలడా? ఏమి ఎదుర్కొనగలడు? ఎలా నమ్ముతున్నావు ఈ కర్ణుడి మాటలు అనేటప్పటికీ కర్ణుడు వెంటనే లేచి అన్నాడు, నువ్వు ముదుసలివి, ఎందుకు నన్ను ఉద్దేశించి నువ్వు ఇలా మాట్లాడతావు? నేను దుర్యోధనుడి వలన అనేకమైనటువంటి సత్కారములను పొందాను, రాజ్యాన్ని పొందాను. కృతజ్ఞతగా ఇవాళ దుర్యోధనుడి పనుపున యుద్ధం చేయడానికి, యుద్ధభూమికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను. మీరందరూ నా యుద్ధం చేయడానికి నిజంగా మనసారా సిద్ధపడుతున్నారా? మీరు పాండవ పక్షపాతంతో ఉంటారు. నేను అటువంటి పక్షపాతం లేనివాడిని, దుర్యోధనుడే గెలవాలని కోరుకుంటాను. ఏమిటి నా తప్పు? ఇంత గొప్ప చేసినటువంటి వాడి రుణం తీర్చుకుందామని అనుకుంటున్నాను. అందుకని దుర్యోధనుడి యుద్ధం చేయమని చెప్పాను. నేను యుద్ధం చేసి గెలిపిస్తానని చెప్పాను. నా శాయశక్తులా పోరాడతానన్నాను. ఏమిటి నా తప్పు? మేము తప్పని మాట్లాడతామేమిటి? ముదుసలిది అంటే మూర్ఖత్వం అనేటటువంటి మాటకి వెంటనే నిలువెత్తు నిదర్శనంగా ఎలా నిలబడి కనపడతారో చూడండి. ఇంత తలకొట్టుకుని పెద్ద ఆయన చెప్తున్నాడు, వాళ్ళకి మాత్రం పరిష్కారం అంగీకార యోగ్యంగా లేదు. అలా మాట్లాడడానికే వాళ్ళు సిద్ధపడుతున్నారు. అప్పుడు భీష్ముడు కర్ణుడి గురించి చెప్పడం ప్రారంభం చేశాడు. ఎంత ఉన్నది ఉన్నట్టుగా, కనీసం అప్పటికైనా మారతాడేమో. ఎందుకంటే ఇక యుద్ధానికి దగ్గరికి వచ్చేసింది సమయం, ఇక ఎక్కువ అవకాశం లేదు. ఎందుకంటే శ్రీకృష్ణ రాయబారంతో సరి, ఇంకా తర్వాత ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. అందుకే భాష ఎందు కించిత్ కాఠిన్యాన్ని పెంచి మాట్లాడుతున్నాడు. వద్దన్న పని చేస్తున్న మనవణ్ణి శాసించవలసి వస్తే ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నాడు అంతే. కాబట్టి
ఒకటనైనను వారియందొకరిలోని చిదురపాలును పోలండు సిగ్గులేక పాండవుల గెల్తు నేనని పలుకుచుండు వీని రజ్జులు తులువలు విండ్రు తగిలి. భీష్ముడు ఇటువంటి భాష వాడాడు అంటే ఎంత మనసు చీకాకెత్తిపోయి మాట్లాడుతున్నాడో చూడండి. ఒకటనైనను వారియందొకరిలోని చిదురపాలును పోలండు. ఈ కర్ణుడున్నాడే, ఆ పాండవులలో ఎవరికి కూడా ఒక తునకంత కూడా సరిపోడు. సగం పావువంతో కాదు, ధర్మరాజుతో, భీముడితో, అర్జునుడితో, నకులుడితో, సహదేవుడితో 5గురిలో కూడా ఎవరితో పోల్చి చెప్పినప్పటికీ వాళ్ళ పరాక్రమంలో ఒక తునకకి సరిపోడు. తునక అంటే ఓ నువ్వు గింజంతా అనుకోండి, అంతకి కూడా చాలడం. కానీ సిగ్గు లేక పాండవుల గెల్తు నేనని పలుకుచుండు. సిగ్గు లేకుండా అస్తమానం పాండవుల్ని నేను గెలుస్తాను, పాండవుల్ని నేను గెలుస్తానంటాడు. నమ్మేవాడికి బుద్ధి ఉండక్కర్లా? వీడు అన్నాడే అనుకోండి, ఎన్ని మాటలు గెలిచాడు వీడు యుద్ధంలో వెళ్ళి? గెలిచాడా ఎప్పుడైనా అర్జునుణ్ణి? ఎన్ని మాటలు అవకాశం వచ్చింది, ఎన్ని మాటలు యుద్ధానికి వెళ్ళాడు? వెళ్ళినవాడు ఒక్కచోట కూడా అర్జునుణ్ణి గెలిచి తిరిగి వచ్చిన సందర్భం లేదు. అయినా వీని రజ్జులు తులువలు విండ్రు తగిలి. తులువలు రా మీరు, బుద్ధిహీనులు. వీడి మాటలు నమ్ముతుంటారు, వీడి మాటలు తలకెక్కుతాయి. వీడు వెళ్ళి యుద్ధం చేస్తాడా? వీడు అర్జునుణ్ణి గెలుస్తాడా? పాండవుల్ని గెలుస్తాడా? ఎలా నమ్ముతున్నారు వీడి మాటలు మీరు? వీడు మాట్లాడే మాటలో ఎదిరి బలం గురించి ఆలోచించగలిగినటువంటి సమర్థత లేదు, తెంపరితనంతో మాట్లాడతాడు. ప్రాజ్ఞత అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయన పరమశత్రువే కానివ్వండి, ఆయనలో ఉన్నటువంటి మంచి గుణం ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా, నిర్ద్వందంగా ఆయన గొప్పవాడు ఆ విషయంలో అని శ్లాఘించగలిగితేనే గొప్పతనం. శ్రీరామాయణం సుందరకాండలో హనుమ రావణాసురుణ్ణి చూడ్డానికి వెళ్ళారు. రావణాసురుడు హనుమని చూశాడు, హనుమ రావణుణ్ణి చూశారు. హనుమన్నారు, అహో రూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. అబ్బా, ఏమి తేజస్సు, ఏమి డాబు! రోమకోపములలోంచి పైకి కొడుతోంది కదా తపస్సు చేసిన తేజస్సు. నిజంగా ధర్మం చేయకుండా ఉంటే ఈయన 3 లోకములను పరిపాలించగలిగిన సమర్థుడు కదా అనుకున్నాడు. అది ప్రాజ్ఞుల యొక్క లక్షణం. శత్రువుల యందు కూడా మంచిని ఆలోచిస్తారు తప్ప మంచిని కప్పెట్టి చెడునొక్కదాన్ని చూడరు. అదే రావణాసురుడైతే కిమీష భగవాన్ నంది భవే సాక్షాద్యహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఒకవేళ నేను కానీ కైలాస పర్వతాన్ని కదిపినప్పుడు లంకాపట్టణానికి కోతులొచ్చి నాశనం చేస్తాయని నన్ను శపించినటువంటి నందీశ్వరుడు కానీ ఇవాళ వానర రూపంతో రాలేదు కదా అని భయపడ్డాడు తప్ప అంత అరివీర భయంకరుడైనటువంటి హనుమని ప్రశంసించలేకపోయాడు. ఎదుటి వీరుల యొక్క గొప్పతనాన్ని గుర్తించలేక ఎన్ని మాటలు ఓడిపోయినా నేనే గెలుస్తాను, వాడెంత వీడెంత అంటుండడం పొల్లు కూతలు కావు, తప్పుడు కూతలు కావవి. ఎలా నమ్ముతున్నావు వీడి కూతలన్నీ? ఎలా నమ్ముతున్నావు వీడి మాటలు? ఒక్కనాడు గెలిచి చూపించాడానికి ఎప్పుడైనా? నేను చెప్తున్నాను వాళ్ళు నరనారాయణులని, అయినా వీడి మాట నమ్ముతావే వీడు గెలుస్తానంటే? కాబట్టి కేవలము వీడు మాట్లాడుతున్న మాటలను నమ్ముకుని యుద్ధానికి బయలుదేరుతున్నావు. నేను పోయినా, ద్రోణుడు పోయినా పర్వాలేదు, వీడు గెలిపిస్తాడని నువ్వు అనుకుంటున్నావు. అందువలన యుద్ధం ఏర్పడుతోంది. ఈ యుద్ధమునకు ప్రధాన కారణం ఎక్కడుంది అంటే కర్ణుడి యొక్క తప్పుడు కూతలు, వాటిని నువ్వు నమ్మడం. మా వంటి వారు చెప్పిన మంచి మాటలు నీ తలకెక్కకపోవడం, ఇక్కడుంది యుద్ధం. నువ్వు మారగలిగితే, నువ్వు పెద్దలు చెప్పిన మాట వినగలిగితే ఇంత యుద్ధం లేదు, ఇంతమంది మరణించరు. కాదని పెడతావా? ఇక పైన నువ్వు వినేవన్నీ దుర్వార్తలే. దానికి కారణం మాత్రం చివరికి నీ స్నేహితుడు కర్ణుడు, నువ్వు. కాబట్టి దుర్యోధన, నా మాట నమ్ము. నిష్కారణంగా వీణ్ణి నమ్మి
నువ్వు పాండవులను అదే పనిగా అవమానిస్తున్నావు. ఏదో వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నప్పుడు నువ్వు ఊరుకుని ఉంటే కథాక్రమం ఇంకొకలా ఉండేది. వాళ్ళు అర్ధరాజ్యం తీసుకోక ముందు నుంచి ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని విరాట్ రాజు గారి కొలువులో ఉన్నారన్న దగ్గర నుంచి అసూయ పెంచుకున్నావు. అప్పుడు ఈ కర్ణుడే బయలుదేరి యుద్ధానికి వెళ్ళి ద్రుపదుడి నుంచి వాళ్ళని వేరు చేసి తీసుకొస్తానన్నాడు. వీడి మాటలు నమ్ముతుంటావు. నమ్మి నిష్కారణంగా వాళ్ళని అవమానాల పాలు చేస్తున్నావు. వాళ్ళని జూదానికి పిలిచావు, మాయాజూదంలో ఓడించావు, పైబట్టలు తీయించావు, అక్కడ పెట్టించావు. వాళ్ళ ఇల్లాలు ద్రౌపదీదేవిని జుత్తు పట్టి సభకి ఇడ్పించావు, వలువలు ఉడ్పించావు, తొడ మీద కూర్చోమని తొడకొట్టి సంజ్ఞ చేశావు. ఇన్ని అవమానములు చెయ్యవలసిన అవసరం ఏమిటి? నిజంగా అది రాజ్యము కొరక? కేవలము నీ కక్ష. నీకు పక్కన తోడెవరు? ఈ కర్ణుడు. అయిన దానికి కాని దానికి అక్కర్లేని సలహాలన్నీ నీకు చెప్తూ ఉంటాడు. నీ బుర్రలోకి రాకూడని ఆలోచనలు ప్రవేశపెడతాడు. ఆనాడు నిండు సభలో సభాపర్వంలో 5గురికి భార్యవైన దానివి 6వ వాడు భర్త అయితే పర్వాలేదులే, నీ 5గురు భర్తలు దాసులైపోయారు కాబట్టి 6వ భర్తని వెతుక్కో అన్నావు. ఆ మాట వీడి తలకెక్కింది. ఎక్కి వీడు తొడకొట్టి ఆమెని పిలిచాడు. ఆమె ఎవరు? వదిన గారు, తల్లితో సమానం. ఈ పాపములన్నీ ఉత్తినే పోతాయా? ఒక పతివ్రత శోకం ఉత్తినే పోతుందా? వీడు చేసిన పనులు కావా? ఈ కర్ణుడు చేసిన ప్రబోధం కాదా? ఇవన్నీ నువ్వు నమ్మలేదా? అదే పనిగా పాండవులకు అవమానములు చేశావా లేదా? వాళ్ళు పరమధర్మాత్ములు, వాళ్ళు ఓర్చుకోవచ్చుగాక. ఒకటి గుర్తుపెట్టుకో, ఇవాళ కృష్ణుడు వాళ్ళ పక్షాన నిలబడి ఉన్నాడు. ఎక్కడ ధర్మమో అక్కడ కృష్ణుడు. నీ తరమే ఇక గెలవడం. ఇక పైన నువ్వు వినేవన్నీ దుర్వార్తలే. ఇక పైన నువ్వు వినేవని ఒక్కొక్కడొక్కొక్కడు పడిపోవడమే. ఇక నువ్వు శుభ పరంపరలు వినవు. అయినా నువ్వు కర్ణుణ్ణి దూరంగా పెట్టావు. వీణ్ణి పక్కన పెట్టుకు తిరుగుతున్నావు. పాండవులను అవమానిస్తున్నావు. ఇది అత్యంత ప్రమాదమునకు కారణమవుతుంది. దుర్యోధన ఎక్కడైనా మొహమాట పడ్డాడండి? ఒక మాట చెప్పడంలో స్పష్టత లోపించడం కానీ, మరి అలా చెప్తే వాడు ఏమైనా అనుకుంటాడేమో అని ఊరుకోవడం కానీ, సత్యాన్ని దాచిపెట్టడం కానీ ఎక్కడైనా చేశాడా? ఇంటి పెద్దగా యుద్ధాన్ని నివారించడానికి ఏ సత్యమును విస్పష్టంగా మాట్లాడాలో దాన్ని అంత విస్పష్టంగాను భీష్ముడు మాట్లాడాడు. మాట్లాడి ఒక్కడొకండనేక విధ యుద్ధ జయంబులు కొన్నవారు వారు ఎక్కడ నేమిసేస ఇతడు ఈతని తమ్ముని కూలనేసి ఉక్కెక్కిన పార్థుపై గవిసెనే పశులాతడు గ్రమ్మరింపగా అక్కడ లేడే వీడు భవదాత్మజు కోల్పడే ఘోషయాత్రలో. నిర్మోహమాటంగా చెప్పాడు. ఒక్కడొకండనేక విధ యుద్ధ జయంబులు కొన్నవారు వారు. పాండవులు ఎక్కడికి వెళ్ళినా యుద్ధాల్లో గెలిచినటువంటి వాళ్ళు. ఒక్క సహదేవుడు వెళ్ళినా, ఒక్క నకులుడు వెళ్ళినా, దిగ్విజయ యాత్రకు వెళ్ళినప్పుడు వెళ్ళలా? మరి భీముడు ఒకవైపు, అర్జునుడు ఒకవైపు, నకుల సహదేవుడు ఒకవైపు అలా వెళ్ళలా? వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఓడిపోయారా? వాళ్ళు వెళ్ళిన వైపల్లా వాళ్ళు గెలిచారు. వాళ్ళకి ఓటమి తెలియదు. వాళ్ళు అంత గొప్ప గొప్ప విజయములను సాధించిన వారు. ఎక్కడ నేమి చేసే ఇతడు, వీడేం చేశాడు? ఈ కర్ణుడు ఎక్కడికి వెళ్ళి గెలిచాడు చెప్పు నాకు. వీడు గెలిచిందేం లేదు. ఈతని తమ్ముని కూలనేసి ఉక్కెక్కిన పార్థుపై గవిసెనే. ఉత్తర గోగ్రహణం జరుగుతున్నప్పుడు ఇదే కర్ణుని యొక్క సోదరుడు సంగ్రామజిత్తు యుద్ధం చేస్తుంటే అర్జునుడు బాణములు వేసి కొట్టి చంపేశాడు. తన తమ్ముణ్ణి చంపేస్తే యుద్ధంలో అర్జునుణ్ణి ఓడించగలిగాడా? తన తమ్ముణ్ణి కనీసం కాపాడుకోగలిగాడా? ఉత్తర గోగ్రహణంలో తన తమ్ముణ్ణి చంపేస్తుంటే తమ్ముణ్ణి కాపాడుకోలేనివాడు, ఆవుల్ని కాపాడలేనివాడు, తనని తాను కాపాడుకోలేనివాడు, నిన్ను కాపాడనివాడు వీడు కురుక్షేత్రంలో అర్జునుడిని పడగొడతాడా? ఎలా నమ్ముతున్నావు వీడి మాటలు? ఉక్కెక్కిన పార్థుపై గవిసెని పశులాతడు క్రమరింపగా అక్కడ లేడే వీడు. ఒక్కడే వచ్చాడు అర్జునుడు. సర్వసైన్యాలతో మనం వెళ్ళాం. అప్పుడు ఇదే మాట్లాడాడు. వస్తే రానివ్వండి, అర్జునుడైతే మరీ మంచిది, నా బాణాలతో పడగొట్టేస్తానన్నాడు. అర్జునుడు ఒక్కడే వచ్చాడు. వీడు కాదు, నువ్వున్నావు, సైన్యం ఉంది, నేను ఉన్నా, ద్రోణుడు ఉన్నాడు, అంతమంది ఉన్నారు. ఏం చేశాడు వీడు? ఏమైనా చేశాడా? వీడేం చేయకపోతే పీడాపోయేది. వీడి తమ్ముడిని కాపాడుకున్నాడా? పోనీ సైన్యం మాట వదిలేవయా, ఏ ఆవుల్ని ఎత్తుకొద్దామని వెళ్ళామో ఆ ఆవులు వెనక్కిడిపోకుండా వీడేమైనా కాపాడా? కనీసం ఆవులు వెనక్కిళ్ళిపోకుండా ఆవులు హస్తినాపురానికి తీసుకురాగలిగామయ్యా మనం? ఇన్ని కబుర్లు చెప్పేవాడు కనీసం ఆవుల మందని తీసుకురాగలిగాడా?
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.